సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏపూరి నాయకురాలు తిరుపతమ్మ సుధీర్లు కోదాడ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ శాసనసభ్యులు నలమాల ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆధ్వర్యంలోని జరిగినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం మాట్లాడుతున్నటువంటి తిరుపతమ్మ సుధీర్ అందరి సహకారంతో కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీని అభివృద్ధి చేయటమే నా ధ్యేయమని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి రెడ్డి సహకారంతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. పెద్దలందరికీ మరియు కౌన్సిలర్లకి మరియు మాజీ మార్కెట్ చైర్మన్ గారికి మరియు మాజీ వార్డు మెంబర్ల మాజీ ఎంపీటీసీలకి, జెడ్పీటీసీలకి, మాజీ సర్పంచ్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంతసేపు మరి మీరందరూ చాలా నదిగా కూర్చొని నా కుటుంబ సభ్యులు, నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్ మేడం సహకారంతో ఈరోజు నాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను జెడ్పీటీసీకి అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని మరి సార్ మేడం గారి ఆధ్వర్యంలో పనిచేస్తూ అదేవిధంగా మరి మా సార్ మాట్లాడతారు. ఈనాటి ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి మన టైగర్, మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు మన తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా కోదాడ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అమ్మ నలమాల ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి, స్టేజ్ మీద ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు చంద్రరావు గారు, చిత్రపూడి లక్ష్మీనారాయణ గారు, వంగోటి రామారావు గారు, అదేవిధంగా 6 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రతి ఒక్కరికి, నియోజకవర్గం నలుమూల నుంచి వచ్చినటువంటి నా అమ్మలు, అక్కలు, అందరూ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఒక సాధారణ కార్యకర్తగా, ఒక దళిత బిడ్డగా వికాసైన కాంగ్రెస్ కార్యకర్తని గుర్తించి నా తాతలు, తండ్రులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ జీవితాన్ని అంకితం చేస్తే వారు నడిపినటువంటి బాటలో నడుచుకుంటూ వస్తుంటే మన నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన అమ్మ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి గారు నా కార్యకర్తలు కాపాడుకుంటూ కంటికి రెప్పలని చెప్పేసి నన్ను ఈ స్థాయికి నా సత్యమని చైర్మన్ గా అవకాశం కల్పించినటువంటి నా కుటుంబం 30 లక్షలు, 40 లక్షలు, కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు అందరూ ఆఫర్లు తీసుకున్న వ్యక్తులే. కానీ మన నాయకులు నిస్వార్థంగా, నీతిగా 30 సంవత్సరాల నుండి కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గంలో అవినీతి లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఏ నాయకుడైనా నీతిని నిజాయితీగా పనిచేస్తూ వస్తున్న నాయకుడు ఎవరంటే